గుడ్ మార్నింగ్ తెలంగాణ వార్తా వాస్తవం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఇవాళ ప్రధాన వార్తాపత్రికలో ఉన్నటువంటి వాస్తవాలు చూద్దాం. ముందుగా వెలుగు పేపర్తో చూసినట్టయితే ఇక్కడ ఒక ప్రధాన వార్త చూడండి మిత్రులారా. రిజర్వేషన్లు 50% కంటే ఎక్కువ ఇస్తాం, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ క్లారిటీ. తన మాటల్ని బీజేపీ వక్రీకరించిందని ఫైర్. ఇండియాలోని 90% మంది బీసీలు, ఆదివాసీలు, దళితులకు అభివృద్ధిలో ప్రాతినిధ్యం దక్కట్లేదని, దేశంలో టాప్ 200 వ్యాపారంలో ఆధిపత్యం చెలాయిస్తున్న 10% మంది అత్యున్నత న్యాయస్థానంలో సైతం పేదల భాగస్వామ్యం లేదని, మీడియాలో కూడా ఓబీసీలు, దళితుల భాగస్వామ్యం సున్నా, వారందరికీ అన్ని రంగాల్లో సమాన అవకాశాలు లభించే పరిస్థితులు ఏర్పడే తర్వాతే రిజర్వేషన్ల రద్దు గురించి కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుందని, ప్రజలు సామాజికంగా ఆర్థికంగా ఏ స్థాయిలో ఉన్నారో అర్థం చేసుకోవడానికి దేశవ్యాప్తంగా కులగణన చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పి, కులగణనతోనే దేశంలో అన్ని వర్గాలకు సామాజిక న్యాయం దక్కుతుందని చెప్పి మొత్తానికైతే రాహుల్ గాంధీ ఈ వార్తను బట్టి చూస్తే మిత్రులారా, రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలో ఎక్కడైతే ఉన్నారో ఆయన వెళ్ళి మన దేశం మీద కావచ్చు లేకపోతే కన్నటువంటి పరిస్థితులపైన మీడియాతో చిట్చాట్ నిర్వహించడం జరుగుతుంది. దీని మొత్తాన్ని బట్టి చూస్తే ఏమర్థమవుతుందంటే ఈయన 50% కంటే ఎక్కువనే ఇస్తామని చెప్పి చెప్తూనే ఉన్నారు. కానీ ఈ దేశంలో ఉన్నటువంటి బీసీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు వెనుకబడడానికి గల కారణం కూడా మా కాంగ్రెస్ పార్టీ అని చెప్పి చెప్పాలి. ప్రధానంగా ముఖ్యంగా బీసీల పరిస్థితులను చూసుకుంటే ఏదైతే మొదటిసారి గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత కాలేల్కర్ కమిటీ ఏదైతే కాంగ్రెస్ నెహ్రూ గవర్నమెంట్ వేసిందో ఆ గవర్నమెంట్ కమిషన్ వేసినప్పటికీ కూడా వచ్చిన రిపోర్ట్ను ఎందుకు తొక్కిపట్టింది? మీ ముత్తాత అయినటువంటి నెహ్రూ గారు ఎందుకు ఆ కమిటీ రిపోర్ట్ను బయటికి రివీల్ చేయకుండా తొక్కి పెట్టారు అని చెప్పి చెప్పాల్సిన బాధ్యత కూడా, మేము చేయలేకపోయినామని చెప్పి చెప్పాల్సిన బాధ్యత కూడా మీకే ఉంది. అంతేకాకుండా ఏదైతే 1970s తర్వాత 80s టైంలో ఈ బీపీ మండల్ ఎవరైతే ఉన్నారో బీపీ బృందేశ్వర్ ప్రసాద్ మండల్ అని చెప్పి ఈయన బీహార్ గత మాజీ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో ఈయన ఆధ్వర్యంలో మీ ప్రభుత్వంలోనే కమిటీ చేశారు. ఏదేమైనప్పటికీ కొంచెం కాస్తో కూస్తో 27% మాత్రం వాళ్ళు రిజర్వేషన్లు విద్యలో కావచ్చు లేకపోతే ఉపాధి అవకాశాలు మాత్రం కల్పించే ప్రయత్నం అయితే చేశారు. దీంట్లో భాగంగా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వర్గం కూడా వెనుకబడడానికి గల కారణం, ప్రధానంగా బీసీలు వెనుకబడడానికి గల కారణం మా పార్టీ ఆనాది నుంచి వేసినటువంటి కమిషన్ల రిపోర్ట్లు రివీల్ చేయకుండా వారికి అవసరమైనటువంటి రిజర్వేషన్లు కావచ్చు లేకపోతే అవకాశాలు కానీ కల్పించకుండా మా కాంగ్రెస్ పార్టీ పెద్ద తప్పు చేసిందని చెప్పి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి బీసీ ప్రజానికానికి కూడా మీరు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్న రాహుల్ గాంధీ గారు. ఎంతసేపు ఉన్నా కానీ మీరు దేశవ్యాప్తంగా కులగణన చేయగలని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. పక్కనటువంటి కాంగ్రెస్ పార్టీ ఏమంటారు, కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, అక్కడ చేసిరు. మరి హిమాచల్ ప్రదేశ్లో మీ పార్టీ ఉంది కదా, అక్కడ కూడా చేయాల్సిన బాధ్యత మీ గవర్నమెంట్ పైన ఉంది కదా, రాష్ట్ర ప్రభుత్వం పైన. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలో మీ పార్టీ ఇచ్చినటువంటి కామారెడ్డి డిక్లరేషన్ వేదికగా 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నారు కదా. మీరు భారతదేశం యొక్క రాజ్యాంగాన్ని పట్టుకొని దేశవ్యాప్తంగా జోడో యాత్ర చేస్తారు, న్యాయయాత్ర చేస్తారు, వివిధ రకాల యాత్రలు చేస్తూ ఉంటారు. కానీ మరి తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి మీరు తలపెట్టినటువంటి హామీ ఏమైంది? ఎందుకు దాన్ని నిర్వీర్యం చేస్తున్నారు? ఎందుకు తుంగలు దొక్కుతున్నారు? అంటే మీ పార్టీ ఇచ్చినటువంటి హామీలపైన మీకు ఏమాత్రం చిత్తశుద్ధి లేదా అని చెప్పి తెలంగాణ సమాజం కూడా, యావ సమాజం, బీసీ సమాజం కూడా కోరుతూ ఉంది. మీరు వెంటనే ఈ రాష్ట్రంలో కూడా చేయండి. మీరు అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో చేసి మిగతా రాష్ట్రాల్లో ఉన్నటువంటి వివిధ రకాల ప్రభుత్వాలను కూడా డిమాండ్ చేసినట్టయితే దానికి ఒక లెక్క అర్థం ఉంటుంది. మీరు చెప్తారు, చేస్తామని చెప్పి చెప్తారు, కానీ చేసే పరిస్థితిలో లేరు. మరి 200 మంది అగ్రకులాలు ఉన్నటువంటి అప్పుడు మరి మీ పార్టీ కదా గత 70 సంవత్సరాలు, గత దాదాపు 60 సంవత్సరాల పాటు మీ కాంగ్రెస్ పార్టీయే కదా దేశవ్యాప్తంగా అధికారంలో ఉన్నది. మరి అధికారంలో ఉన్నప్పుడు ఏ బీసీ లీడర్ నీకు కనిపించలేదా? ఏ బీసీ నాయకులు కనిపించలేదా? ఏ రాష్ట్రంలో కనిపించలేదా? దేశంలో కనిపించలేదా? మరి వాళ్ళకెందుకు అవకాశాలు ఇవ్వలేదు? వ్యాపార పరంగా కావచ్చు లేకపోతే మీడియా పరంగా కావచ్చు లేకపోతే అన్ని రకాలుగా స్పోర్ట్స్ కావచ్చు, అన్ని ప్రొఫెసర్లు కావచ్చు, విద్య, ఉపాధి, హాస్పిటాలిటీ, అన్ని రకాల రంగాల్లో మరి మీ పార్టీ ఎందుకు అవకాశాలు ఇవ్వలేదు అని చెప్పి సందర్భంగా మేము అడుగుతూ ఉన్నాం. దీనికి కూడా మీరే క్షమాపణ చెప్పాలని చెప్పి మేము కూడా బీసీ సమాజం నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది మిత్రులారా కాంగ్రెస్ ధోరణి ఎట్లుంటుందంటే దేశవ్యాప్తంగానేమో కులగణన జనగణన చేయమని చెప్పి రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతూ ఉంటాడు. ఇక మరో వార్త చూస్తే ఇక్కడ కమ్యూనిస్ట్ యోధుడు యోచిరు కన్నుమూత, ఈయన చిన్న విద్యార్థి దశ నుంచే ఆయన
చురుగ్గా విద్యార్థి రాజకీయాల నుంచే వచ్చినంట. విద్యార్థి సంఘం ఎస్ఎఫ్ఐ ఏదైతుందో ఆ ఎస్ఎఫ్ఐ నుంచి రాజ్యసభ సభ్యుడి దాకా ఎదిగిండు. జనరల్ సెక్రటరీగా ఇప్పుడు ప్రజెంట్గా ఆయన ఉన్నాడు. ఎయిమ్స్ హాస్పిటల్లో చనిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఆయన డెడ్ బాడీ ఏదైతే ఉందో ఎయిమ్స్ రీసెర్చ్కు లేదా రీసెర్చ్ అండ్ టీచింగ్కి అప్పచెప్పారంట. మొత్తానికైతే కమ్యూనిస్టు వాళ్ళ కొంచెం విషాద ఛాయలు అయితే అలుముకున్నాయి. ఈ వార్త ఇట్లా ఉండగా మరో వార్త, ఈ వార్త చూస్తే భలే గమ్మత్ ఉంటుంది మిత్రులారా. ఎమ్మెల్యేలు పక్క పార్టీల వైపు చూసినప్పుడు అనర్హత వేటు పడే పరిస్థితి ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎలాంటి డోకా ఉండదు. ఫిరాయింపులపై స్పష్టమైన చట్టం వస్తే బీఆర్ఎస్ నుంచి పార్టీ మారిన ఎమ్మెల్యేలతో సంబంధం లేకుండా కాంగ్రెస్లో 65 మంది ఎమ్మెల్యేలు కలిసే ఉంటారు. ఇక అప్పుడు సమస్య ఏముంది? ఈ వార్తను బట్టి చూసే మిత్రులారా, ఇగో వచ్చిన వాళ్ళు రిటర్న్ బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళిపోయినా కానీ మా పార్టీకి 65 మంది ఉన్నారు. సో ఇప్పుడు నా సీఎం కుర్చీ పదిలంగా ఉంటుందని చెప్పి చెప్పకనే చెప్తాం. దీని యొక్క అంతరార్థం అంటే దీని యొక్క సారాంశం అదే అర్థమవుతుంది. మొన్నటి అసెంబ్లీ సమావేశాల చివరి రోజు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య 38 అని స్పీకర్ ప్రకటించారు. మరి అప్పుడే తమ సంఖ్య 38 కాదు అని బీఆర్ఎస్ నేతలు ఎందుకు చెప్పలేదని చెప్పి ఆనాడే ఫిరాయింపులు ఎందుకు వాళ్ళు నోరు మెదపలే అంట. మరి ఎందుకు మెదపలేదో వాళ్ళు కూడా చెప్పాలా? మీరేమో మా చేర్చుకోలేదని మీరు అంటారు, చేరినామని వాళ్ళు అంటారు. ఫిరాయింపులపై కోర్టు ఆర్డర్ ఇచ్చినా మాకే మేలు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు ముఖ్యమంత్రి సార్. పార్టీ మారే వాళ్ళపై అనర్హత వేటు పడుతుందంటే మా ప్రభుత్వానికి డోకా ఉండదు. అంటే ఈయనకు ఆల్రెడీ సీఎం కుర్చీ పదిలంగా లేదు, ఇది ఎప్పుడో ఏ క్షణమైనా కానీ కుప్పగూలే అవకాశం ఉంది, నేను సీఎం పదవుల నుంచి పోయే అవకాశం ఉందని చెప్పి ఈ స్టేట్మెంట్ని బట్టి చూస్తే అర్థమవుతుంది మిత్రులారా. పార్టీ మారే వాళ్ళపై అనర్హత వేటు పడితే నా కుర్చీ పదిలంగా ఉంటుంది. ఎందుకంటే ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొందరు ఇప్పుడు పొంగులేటి ఎప్పుడు ఏక్నాథ్ షిండే అయ్యే అవకాశం ఉందని చెప్పి పెద్ద ఎత్తున అయితే వార్తలు వస్తూ ఉన్నాయి. చెప్పలేము, ఎందుకంటే ఆయన కూడా దాదాపు చాలామందికి టికెట్లు ఇప్పించుకొని వాళ్ళకి ఫండింగ్ చేసింది మన పొంగులేటి సీనియర్లోనే. ఆయనను పక్కన పెడితే కాస్త ఎప్పటి నుంచో సీనియర్గా గత పీసీసీ అధ్యక్షుడిగా పనిచేసినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయనకు ఏమంటారు ముఖ్యమంత్రి పీఠం పైన మోజు పోలేదు, ఆయనకు అట్లే ఉంది. కోమటిరెడ్డి దర్శ అయితే ఇంకా ఎప్పటి నుంచో ఇప్పుడు కనుక రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వకపోతే మరి పార్టీలో ఎంత పెను మార్పులు వచ్చే అవకాశం ఉంది, అది కూడా లేకపోలేదు. దాన్ని కూడా అవాస్తవం అని చెప్పి కొట్టిపరేయలేం. ఇంత ఇవి పక్కన పెడితే మన చిన్న ముఖ్యమంత్రి సారు బట్టి విక్రమార్క సార్, ఈయన నేను పాదయాత్ర చేసి నేను ఉత్తర తెలంగాణ మొత్తం నేను ఏకం చేసి నేను అది చేస్తే ఈయన పుట్టలు పెట్టి ఏమంటారు చీమలు పెట్టినటువంటి పుట్టలో పాము వచ్చి దూరినట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చి కూర్చున్నారని చెప్పి ఆయన కూడా కొంచెం గుస్సాగానే ఉన్నాడు. ఎంత ఇద్దరు కలిసిమెలిసి ఉన్నప్పటికీ కూడా వీటన్నిటిని అంచనా పెట్టి చూసుకుంటే మొత్తానికైతే కుర్చీ ఎప్పుడు దిగిపోయేది తెలియదు అని చెప్పి భయం పుట్టుకున్నట్టు అయితే అనిపిస్తూ ఉంది. సర్కారు కూలుస్తామన్న వాళ్ళే ఇప్పుడు ఫిరాయింపులపై లొల్లి పెడుతున్నారట. ఫిరాయింపులను మొదలుపెట్టిందే బీఆర్ఎస్. అవును, బీఆర్ఎస్ ఏమంటారు బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి తప్పులే మీరు కూడా చేస్తూ ఉన్నారు. బై ఎలక్షన్స్ పేరుతో కేటీఆర్ సైకాలజికల్ గేమ్. కేసీఆర్ లైన్లోనే పాడి కౌశిక్ రెడ్డి కామెంట్స్. బతకడానికి వచ్చిన వాళ్ళు ఓట్లు కావాలి కానీ వాళ్ళకి టికెట్లు ఇవ్వద్దా? ఇదే నా బీఆర్ఎస్ విధానం. నాడు కాంగ్రెస్ను కాదని ఓవైసీకి పిఎస్సీ పోస్ట్ ఎట్లు ఇచ్చిండ్రు, తాము బీఆర్ఎస్ ఎమ్మెల్యేను పిఎస్సీ చైర్మన్ చేశామని చెప్పి చూడు. ఈ స్టేట్మెంట్ చూడండి మిత్రులారా, తాము బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే పిఎస్సీ చైర్మన్ చేశామంటే మరి ఇప్పుడు నా అరకెపూడి గాంధీ పార్టీ మారినట్ట లేకపోతే పార్టీ మారలేదన్నట్ట? ఇప్పుడు ఆయన ఏమంటారంటే ఇండైరెక్ట్ దాని యొక్క స్టేట్మెంట్ యొక్క అంతరార్థం అబ్జర్వ్ చేస్తే మీ బీఆర్ఎస్ పార్టీకే పిఎస్సీ చైర్మన్ ఏదైతే ఆనవాయితుందో ఆనవాయితీ ప్రకారం మేము ఇచ్చినామో ఆయనను మా పార్టీలో చేరుకోలేదు, కేవలం ఏమంటారు దేవుడి దేవుని కండువ మాత్రం ఇష్టమని చెప్పి చెప్పకనే చెప్తున్నాడు. మరిగా ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల పరిస్థితి ఎట్లా ఉందంటే తెలంగాణ రాష్ట్రంలో కుర్తిలో పడ్డ ఎలక పిల్లలాగా అయిపోయింది. ఎందుకంటే ఆ పార్టీని కాదని చెప్పి వీళ్ళు ఇళ్ళకి వచ్చిన తర్వాత వీళ్ళేమన్నా మమ్మల్ని మాకు ప్రోటోకాల్ ఇస్తున్నా లేకపోతే మేము అక్రమాలు చేసినటువంటి అక్రమాలు లేకపోతే ఈ ఫామ్ హౌస్లు ఏమైనా ఉన్నాయి చూడు ఆ ఎఫ్టీఎల్ ట్యాంక్లో లేకపోతే ఎఫ్టీఎల్ లెవెల్లో లేకపోతే ఆ బఫర్ జోన్లలో కట్టుకున్నటువంటి మా ఆస్తులు ధ్వంసం చేయకుండా అట్లా ఉండట్లేదు. అరే నాయన ప్రతిపక్షాల నుంచి పాలక పక్షానికి వస్తే మాకు ఇక్కడ ప్రోటోకాల్ సరిగ్గా వస్తలేదు, మాకు ఏం తగినటువంటి ప్రాధాన్యత వస్తలేదు, అంతేకాకుండా మా ఆస్తులు ఆర్థికంగా నష్టపోతున్నాం, అన్ని విధాలుగా మేమే నష్టపోతున్నాం. రేపు పొద్దున బై ఎలక్షన్లు వస్తే కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చే అవకాశం లేదు. సో వీటన్నిటిని అబ్జర్వ్ చేసుకుంటే కుర్తిలో పడ్డ ఎలక పిల్లలాగా అయినటువంటి పరిస్థితి అయితే ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు కనిపిస్తూ ఉంది. ఇది ఇట్లా ఉండగా చూడండి మిత్రులారా, బతకడానికి వచ్చిన వాళ్ళ ఓట్లు కావాలి కానీ వాళ్ళకి టికెట్లు ఇవ్వద్దా? ఎస్ సార్, మీరు టికెట్లు ఇవ్వండి, మేము కాదనట్లేదు. కానీ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎంతమంది యువకులు కావచ్చు, ఉద్యమకారులు కావచ్చు, మా బడుగు బలహీన వర్గాలు కావచ్చు, ఎస్సీ ఎస్టీ బీసీ ప్రతి ఒక్క బిడ్డ ఉద్యోగులు కావచ్చు, కార్మికులు కావచ్చు, కర్షకులు కావచ్చు, రైతన్నులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, ప్రతి వర్గం నుంచి ఈ తెలంగాణ ఉద్యమంలో ఈ తెలంగాణ సాధించుకోవడంలో ప్రతి ఒక్క సహకారం ఉంది, ప్రతి ఒక్కరి వాటా ఉంది. ఆ వాటాను మర్చిపోకండి. మీరు ఆందోళన నుంచి వచ్చిన వాళ్ళకు మీరు టికెట్ ఇస్తామంటే ఇచ్చుకోండి, మేము దాన్ని కాదనట్లే. కానీ
మా బిడ్డలు ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో, మా బిడ్డలు ఎవరైతే ఆర్థిక పరంగా నష్టపోయారో, మా బిడ్డలు జైళ్ళ పాలై ఇప్పటికీ జీవితాలను సర్వనాశనం చేసుకురో వాళ్ళకు ప్రధానంగా వారికి ప్రాధాన్యత ఇవ్వండి. వారికి ఇచ్చిన తర్వాత మీరు అనుకున్నటువంటి పెత్తందారులు, ఆంధ్ర పెత్తందారులు ఎవరైతే ఉన్నారో మీకు కొమ్ము కాస్తారు, మీరు తాన అంటే వాళ్ళు తందానంటారు చూడు, వారికి మీరు టికెట్లు ఇచ్చుకోండి. మేము అప్పుడు కాదనట్లేదు, కానీ మా తెలంగాణ బిడ్డలకు అన్యాయం చేస్తే మాత్రం ఎవరు ఊరుకునే పరిస్థితిలో లేరని చెప్పి ఈ సందర్భంగా మీకు ప్రభుత్వానికి నేరుగా హెచ్చరిస్తున్నాం. డైరెక్ట్గా డిమాండ్ కూడా చేస్తూ ఉన్నాం. వాటిని దృష్టిలో పెట్టుకోండి ముఖ్యమంత్రి గారు. మీరైతే మీకున్నటువంటి సత్సంబాలు, బంధుత్వాలు ఆంధ్రప్రదేశ్ నుంచి ఉండొచ్చు, మీకు తెలంగాణ ప్రాంతం పైన కంటే ఆంధ్రప్రదేశ్ పైన మీకు ప్రేమ ఎక్కువ, కానీ వాటిని దృష్టిలో పెట్టుకొని మా తెలంగాణ బిడ్డలకు అన్యాయం చేస్తే మాత్రం ఏ ఒక్కరు కూడా ఇడిచిపెట్టారని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తూ ఉన్నాం. ఢిల్లీలో ఈయన 2 రోజులకు నాడు సండే సినిమాకు పోయినట్టు ఢిల్లీ పోయిస్తూ ఉంటాడు. ఇక ఈడ ఇంకో వార్త చూస్తే, గురువారం ఢిల్లీలో ఖర్గేను కలిసిన పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. రాష్ట్రంలో ఉప ఎన్నికలు రావు, ఒకవేళ వచ్చినా మేమే గెలుస్తాం. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ బీఆర్ఎస్ నాయకత్వంపై ఆ పార్టీ నేతలకు నమ్మకం లేదు, ప్రతిపక్ష పాత్ర నిర్వహించే స్థితిలో కూడా ఆ పార్టీ లేదు. పీసీసీ కొత్త కమిటీలో వెనుకబడిన వర్గాలకు పెద్దపీట వేస్తాం, రాష్ట్రంలో కాంగ్రెస్ను మరింత బలోపేతం చేస్తామని వెల్లడి. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో ఇక ఎందుకులే మా మహేష్ అన్న అనవసరంగా కీలకంగా చట్టాలు చేసే దాంట్లో, డిసిషన్ మేకింగ్లో, పొలిటికల్ పవర్ ఉండే వాటిలో అగ్రకులాల చేతిలో పెడతారు. కేవలం ఇప్పుడు పీసీసీ పదవి చేతులకు రావడం వల్ల ఏం పెద్ద ఒరిగేది ఉందా? ఏం ఒరిగేది ఉంది అంటే ఈ బీసీ నాయకులకు ఏమన్నా చట్టాలు చేసే అవకాశం ఉందా? లేకపోతే ఈ బీసీలలో ఉన్నటువంటి పేద ప్రజలకు ఏమైనా ప్రయోజనాలు పొందే అవకాశం ఉందా? లేకపోతే కాంట్రాక్ట్లు వచ్చే అవకాశం ఉందా? లేకపోతే వీళ్ళు ఏమైనా ఆర్థికంగా కావచ్చు, లేకపోతే రాజకీయ పరంగా బలిష్టంగా బలపడే అవకాశం ఉందా? అన్న మీరు పేరుకు మాత్రమే పీసీసీ అధ్యక్షుడు, అక్కడ నిర్ణయాలు మొత్తం ఏఐసీసీ హైకమాండ్ కావచ్చు, లేకపోతే ఎక్కడన్నటువంటి రేవంత్ రెడ్డి లేకపోతే ఆ అగ్రకులాల వాళ్ళవి ఉంటాయి తప్ప ఈ బీసీ నాయకులకు డిసిషన్ మేకింగ్ అనేది ఉండదు. ఫక్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారే చెప్పారు కదా, బీసీలకు పరిపాలన చేత కదని చెప్పి. ఇక మీరు ఎందుకన్నా అనవసరంగా ఏదో పదవి ఇచ్చిండ్రు, 4 రోజులు ఆ పార్టీలో పదవిలో ఉండు అంతే తప్ప ఈ కామెంట్ల వల్ల పెద్ద ఏం ఒరిగేది ఉండదన్న. ఇక మరో వార్త చూస్తే, షబాష్ దీప్తి పారా ఒలింపిక్స్లో కాంస్య పథకం సాధించిన తెలంగాణ బిడ్డ జీవాంజీ దీప్తికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభినందించారు. ప్యారిస్ గేమ్స్లో రికార్డు స్థాయిలో 29 పథకాలు సాధించిన అథ్లెట్లతో మోదీ గురువారం తన నివాసంలో సమావేశమయ్యారు. ఇక షబాష్ దీప్తి అని చెప్పి చేతులు దులుపుకునే కేంద్ర ప్రభుత్వం ఏమైనా సరే మా తెలంగాణ బిడ్డ ఏకైక ఒక బిడ్డ వేయింది పారా ఒలింపిక్స్కి, ఒక బిడ్డ పోయి ఒక పథకాన్ని తీసుకొని వచ్చింది. నిజంగా హ్యాట్సప్ టు యూ దీప్తి జీవాంజీ గారు. మీలాంటి వాళ్ళు భవిష్యత్తులో ఎంతోమందికి ఆదర్శప్రాయం. కానీ ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఇలాంటి వాళ్ళకి కదా, ఇలాంటి పేద బిడ్డలకు నిజంగా గ్రామాలలో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో, యువకులు ఎవరైతే ఉంటారో, ఆటగాళ్ళు ఎవరైతే ఉంటారో, నిజంగా వాళ్ళ దగ్గర అల్టిమేట్ టాలెంట్ ఉంటుందండి. నిజంగా మిత్రులారా, తెలంగాణ బిడ్డలారా, మీకు కూడా తెలుసు కదా, కబడ్డీ కావచ్చు, ఖోఖో కావచ్చు, క్రికెట్ కావచ్చు, వాళ్ళు అల్టిమేట్గా ఆడతారు ఏ గేమ్స్ అయినా. కానీ వాళ్ళకి సరైనటువంటి ప్రోత్సాహాలు ఇవ్వకపోవడం, తల్లిదండ్రులు ఎంకరేజ్ చేయకపోవడం, అక్కడ ఉన్నటువంటి ఆట పరికరాలు లేకపోవడం, లేకపోతే మినీ స్టేడియాలు లేకపోవడం, వాళ్ళు నిజంగా ఆ వైపు కోచ్ కానీ మిగతా కొన్ని ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల నిజంగా వాళ్ళు నిరాశ చెందే అవకాశం ఉంది. వాళ్ళు జాతీయ స్థాయిలో లేకపోతే అంతర్జాతీయ స్థాయిలో గేమ్స్ ఆడే అవకాశం లేదు. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే స్పోర్ట్స్ యూనివర్సిటీ తీసుకొస్తుందో దాన్ని తక్షణమే తీసుకొచ్చి మండల కేంద్రాల్లో మినీ స్టేడియాలు ఏర్పాటు చేయడం ద్వారా ఇట్లాంటి పథకాలు మరిన్ని తీసుకొచ్చే అవకాశం ఉంది. మరి మా నరేంద్ర మోడీ తాత కంగ్రాచులేషన్ చెప్పి వదిలిపెట్టిను మా దీప్తి జీవాంజీ గారికి. మరి ఏమైనా ₹1 కోటి బహుమతి అట్లా ఇచ్చినుంటే ఆ బిడ్డ కూడా భవిష్యత్తులో మరిన్ని పథకాలు ఈ దేశాన్ని తీసుకొచ్చి గర్వపడేలా చేసే అవకాశం ఉంటుండే మిత్రులారా. ఇక ఈ వార్త ఇట్లా ఉంటే, ఇక్కడ మరో వార్త ఉంది మిత్రులారా. ఆర్థిక అధికారులపై కేంద్రం పెత్తనం ఏంటి? ఈ తీరుతోనే రాష్ట్రాల అభివృద్ధికి ఆటంకం. బట్టి విక్రమార్క సెస్ సర్ఛార్జీలు మొత్తం కేంద్రానికే. సహకార సమాఖ్య స్ఫూర్తి ఏమైంది? రాష్ట్రాలకు సమాన అవకాశాలు కల్పించాల్సిందే. దక్షిణ రాష్ట్రాల కాంక్లేవ్లో డిప్యూటీ సీఎం. మొత్తానికైతే ఈ సౌత్ ఇండియన్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నీ కలిపి ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారంట. వీటిల్లో ప్రధానంగా సౌత్ ఇండియాలో ఉన్నటువంటి దాదాపు జాతీయ పార్టీ అంటే ఇప్పుడు కాంగ్రెస్, తెలంగాణ 2 పక్కన పెడితే తమిళనాడులో డిఎంకే ఉంది, ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ఉంది, కేరళలో లెఫ్ట్ పార్టీ ఉంది. ఈ విధంగా ఈ దాదాపు సౌత్ ఇండియాకి వచ్చేసరికి కొంచెం డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది. ఈ పాలిటిక్స్ ఎక్కువ ప్రియారిటీ మన లోకల్ పార్టీస్కి ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సెస్ అండ్ సర్చార్జ్ ఏవైతే ఉంటాయో అంటే ట్యాక్సెస్ కాకుండా ఇవి నాన్ ట్యాక్స్ కింద పరిగణిస్తారు మిత్రులారా. ఇవి ఏవైతే ఉంటాయో ఇవి ఎక్స్ట్రా ఛార్జ్ ఏవైతే చేస్తారో ఈ ఛార్జెస్ మొత్తం డైరెక్ట్ సెంట్రల్ గవర్నమెంట్కే పోతాయి. కానీ సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళిన తర్వాత అవి
వాటిని ఆ రాష్ట్రం నుంచి వచ్చినటువంటి రాష్ట్రానికి ఇవ్వాలా ఇవ్వకూడదు అనేది వాలంటరీ, అంటే మ్యాండేటరీ కాకుండా వాలంటరీగా ఇస్తే ఇవ్వచ్చు లేకపోతే లేదు, కేంద్ర ప్రభుత్వానికి ఇష్టం ఉంటే ఇవ్వచ్చు లేకపోతే లేదు. ఇట్లాంటి వాటిలలో కొంచెం బీజేపీ ఎమ్మెల్యేలు కావచ్చు లేకపోతే ఎంపీలు కావచ్చు కేంద్ర ప్రభుత్వంతో కొంచెం ఒప్పించి మెప్పించి మా రాష్ట్రానికి మరింత సెస్ సర్చార్జీలు కొంచెం ఎక్కువ బడ్జెట్ అలొకేట్ చేస్తే మేము కూడా రేపు పొద్దున ఎన్నికలకు పోయే ముందు ఇవి తీసుకొచ్చినామని చెప్పి చెప్పే అవకాశం ఉంటుందని చెప్పి మా భాజపా మిత్రులకు కూడా మేము చెప్తా ఉన్నాం. కాబట్టి నిజంగా వాస్తవానికి అయితే సౌత్ ఇండియా మీద సెంట్రల్ గవర్నమెంట్ చాలా చిన్న చూపు చూస్తూ ఉంది. ఇది ఏమాత్రం కూడా సహించేది కాదు. ఎందుకంటే అభివృద్ధి అనేది దేశంలో అన్ని విధాలుగా డీసెంట్రలైజేషన్ చేస్తేనే అందరూ అన్ని రకాలైనటువంటి ప్రజలు అన్ని రాష్ట్రాల ప్రజలు కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది మిత్రులారా. ఇక చూడు దోషి గఫర్ ఈ చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేసినట్ట దొంగ. వీడు చూడు లంగా, వీడు ముసలోడు 60 ఏళ్ళ పైబడి ఉన్నట్టున్నాడు, సిగ్గులేదు కొంచెం. మనవరాలి వయసు ఉంటుంది. దోషికి ఉరిశిక్ష, బాధితురాలి ఫ్యామిలీకి 10 లక్షలు పరిహారం ఇవ్వాలని చెప్పి ఆదేశం. మరి ఎవరు ఇవ్వాలి? నిందితుడు ఇవ్వాలా లేకపోతే ప్రభుత్వం ఇవ్వాలా? అది కూడా క్లారిటీ రాయలేదు. సంగారెడ్డి జిల్లా కోర్టు సంచలన తీర్పు ఏంద్రా నాయన, సిగ్గుండాలి కొంచెమన్నా. సంచలన తీర్పు కాదు, ఇట్లాంటి నా కొడుకులను ఉరి తీయాలి నడి రోడ్డు మీద పెట్టి. రేపు పొద్దున చిన్నాళ్ళ పైన చిన్న పసికునుల పైన మనవరాల వయసు ఉంటుంది. ఇంకా పిల్లని చూస్తే వీనికి ఏమనిపించింది? కొంచెమన్నా సిగ్గుండాలి కదా. 11 నెలల్లో దోషికి శిక్ష పడేలా చేసిన ఇక చూడు మిత్రులారా, 11 నెలల్లోనే దోషికి శిక్ష పడేలా చేసిన పోలీసులు అభినందించిన జడ్జి. ఇక చూడు సిగ్గుపడాలి కొంచెమన్నా. అత్యాచారం చేసి అంటే అమ్మాయి పైన రేప్ చేసి చంపేసిన తర్వాత 11 నెలలకు న్యాయం జరిగితే అంటే అప్పుడు ఉరిశిక్ష వానికి పడితే అది గ్రేట్గా ఫీల్ అవుతూ ఉన్నారు. అంటే ఇది ఒక గిన్నీస్ రికార్డ్ లాగా ఫీల్ అవుతూ ఉన్నారు. ఈ దేశంలో ఉన్నటువంటి న్యాయ వ్యవస్థ ఈ విధంగా పనిచేస్తూ ఉంది. దీన్ని బట్టి చూస్తే మొన్న జరిగినటువంటి కోల్కతాలో జరిగినటువంటి జూనియర్ డాక్టర్ పైన అది కూడా మరి 1 సంవత్సరం అవుతుందో 2 ఏళ్ళు అవుతుందో 3 ఏళ్ళు అవుతుందో మరి దానికైతే చెప్పే పరిస్థితి కూడా లేదు. కొంచెమన్నా సిగ్గుపడాల మన ఈ దేశ ప్రజలు. 11 నెలల తర్వాత చిన్నారి పైన అత్యాచారం జరిగితే. ఈ కౌశిక్ రెడ్డిది ఈ అరకెప్పుడు గాంధీది నమస్తే తెలంగాణ పేపర్లో వార్త చూద్దాం మిత్రులారా. అందులో చాలా క్లియర్గా ఉంది, కొంచెం మనకు కూడా చెప్పడానికి మంచిగా ఉంది. ఇట్లా ఉంటే ఇక ఎస్సీ వర్గీకరణపై 6గురితో కమిటీ, మంత్రి ఉత్తమ్ కుమార్ చైర్మన్, కో చైర్మన్గా మంత్రి దామోదర. ఈ వార్తను చదివితే నాకు సిగ్గు అనిపిస్తుంది మిత్రులారా. ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ అంటే షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళది చేయడం కోసం ఒక రెడ్డి అయినా ఒక అగ్రకులమైన అంటే ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఏ ఎస్సీ ప్రజాప్రతినిధి లేడా, ఏ లీడర్ లేడా, ఏ ఎమ్మెల్యే లేడా, ఏ ఎంపీ లేడా? మరి వాళ్ళు ఎందుకు చైర్మన్గా పెట్టారు? అంటే వాళ్ళని ఎవరిని ఎక్కడ పెట్టాలి ఏందనేది వాళ్ళు కదా నిర్ణయించుకోవాల్సింది. ఒక్కొక్క ఎస్సీ నుంచి ఇప్పుడు ఒక మాల కమ్యూనిటీ నుంచి ఒకరిని పెట్టండి, మాదిగ కమ్యూనిటీ నుంచి ఒకరిని పెట్టండి. ఇప్పుడు వాళ్ళు పరస్పరంగా మాట్లాడుకొని పరస్పర చర్చలు జరుపుకుంటే కూలంకషంగా చర్చలు జరుపుకునే అవకాశం ఉంటుంది. అప్పుడు క్వాలిటీ అవుట్పుట్ బయటకు వస్తుంది. అప్పుడు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం ద్వారా ఏమైనా అప్పుడు కూడా అసెంబ్లీలో చర్చ పెట్టి తద్వారా ఇంకేమైనా లోటుపాట్లు ఉన్నా లేకపోతే సలహాలు సూచనలు కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. కానీ మా ఎస్సీ బిడ్డలకు వర్గీకరణ చేయాలంటే ఓ అగ్రకులమైన చైర్మన్ ఉంటున్నాడంట. ఇదేమైనా న్యాయమేనా మిత్రులారా? తెలంగాణ బిడ్డలారా ఒక్కసారి ఆలోచన చేయండి. ఎక్కడన్నా బీసీ ప్రజలకు కూడా కొంచెం అన్యాయం చేస్తే బీసీ మంత్రులు కావచ్చు, బీసీ ప్రజాప్రతినిధులు మాట్లాడకుండా ఓ రెడ్డి అయినా మాట్లాడతాడు, ఓ రెడ్డి అయినా స్పందిస్తూ ఉంటాడు. అంటే ఆయన స్పందించొద్దని చెప్పి నేను చెప్పట్లేదు. మరి వీళ్ళు ఎక్కడ పోతారు? మరి వీళ్ళని ఎందుకు అంత అణగదొక్కే ప్రయత్నం చేస్తూ ఉంటారు? ఒకసారి ఈ ప్రాంత బిడ్డలు కూడా ఆలోచన చేయాలా. ఇక ఇంకో వార్త చూస్తే ఎంబీబీఎస్ సీట్లపై యూజీసీ పిడుగు, మల్లారెడ్డి మెడికల్ డెంటల్ కాలేజీలకు డీమ్డ్ హోదా ఇచ్చిన యూజీసీ. లైన్లో అపోలో సహా మరో 2 కాలేజీలు డీమ్డ్ వర్సిటీలో సీట్లన్నీ మేనేజ్మెంట్. ఇక చూడండి అసలు కథ ఇక్కడ ఉంది చూడండి మిత్రులారా. డీమ్డ్ వర్సిటీ ఏంటంటే ఇది కంప్లీట్గా మేనేజ్మెంట్కి కోటా కిందనే పనిచేస్తూ ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు మనము ఆన్లైన్లో సీట్ల కోసం పెట్టుకుంటాం కదా, ఆన్లైన్లో సీట్లు పెట్టుకోవడానికి అవకాశం ఉండదు. కంప్లీట్ ఏంటంటే ఇప్పుడు మెరిట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో దీని ద్వారా ఈ డీమ్డ్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడం ద్వారా దాని కింద కన్సిడర్ చేయడం ద్వారా పెద్ద ఎత్తున ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలు కావచ్చు లేకపోతే ఈడబ్ల్యూఎస్ కోటా కింద ఎవరైతే రిజర్వేషన్ కింద మన సీట్లు పొందే అవకాశం ఉంటుందో ఆ బిడ్డలకు పెద్ద ఎత్తున అన్యాయం జరిగే అవకాశం ఉంది. ఒకసారి ఈ వార్తను పూర్తి స్థాయిలో నేను చెప్తా చూడండి. తగ్గనున్న కన్వీనర్ కోట తగ్గనున్నది లేనే ఉండదు, ఉండనే ఉండదు. రిజర్వేషన్లో స్థానిక కోటాకు మంగళం అంటే ఇక మంగళారతి పట్టినంట. మొత్తానికైతే ఇక ఈ రిజర్వేషన్లు ఈ లోకల్ నాన్ లోకల్ అనేది అసలు లోకల్ అనేదే ఉండదు. అట్లాంటప్పుడు ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రాంత బిడ్డలకు వాస్తవానికి అన్యాయం జరిగినట్టే కదా. ఏ బీహార్ నుంచో, ఏ కర్ణాటక నుంచో, ఏ తమిళనాడు నుంచో లేకపోతే ఏపీ నుంచో పక్కపక్క రాష్ట్రాల నుంచి వచ్చి తెలంగాణ రాష్ట్రంలో చదువుకుంటారంట. కానీ తెలంగాణలో పుట్టినోడికి మాత్రం వాళ్ళు లోకల్ కాదు, అంటే వానికి అవకాశం లేదు చదువుకోనికి ఈ కాలేజీలో.
ఇక సొంతంగానే పరీక్షల నిర్వహణ ఫీజులు నిర్ణయించుకునే అధికారం. ఇక మల్లారెడ్డి తాత గురించి తెలిసింది అందరికీ. ఆయన హాస్పిటల్స్ ఉంటాయి, కాలేజీలు ఉంటాయి, అన్ని రకాల వ్యాపారాలు ఆయన ఏలు పెట్టా ఉండు. ఆయన ఫీజులు నిర్ణయించుకునే అవకాశం వాళ్ళకే ఉంటే సెల్ఫ్గా అన్నట్టు. ఇప్పుడు దీనికి గవర్నమెంట్ ఏం కంట్రోల్ చేసే అవకాశం ఉండదు. అక్కడ ఒక బాడీ, ఆ కౌన్సిల్ బాడీ ఏదైతే ఉందో ఆ కౌన్సిల్ బాడీ కంట్రోల్ చేసే అవకాశం ఉండదు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు 2 లక్షలు ఉన్న సీటు 5 లక్షలకు అమ్ముకున్నా కానీ అడిగేటోడు లేడు. నీ ఇష్టం ఉంటే చదువు, లేకపోతే లేదు. ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలు ఏమైనా చదువుకునే అవకాశం ఉందా? వాడు 2 లక్షలు కట్టుకునే దగ్గర 5 లక్షల ఫీజులు పెంచితే ఈ బిడ్డలు చదువుకు దూరమైనట్టే కదా, ఈ ఉన్నత విద్యకు దూరమైనట్టే కదా. వాళ్ళు కూడా డాక్టర్ కావాలి, లేకపోతే డెంటిస్ట్ కావాలి, పేద ప్రజలకు ఎంతోమందికి సర్వీస్ చేయాలని అనుకున్నటువంటి కలగన్నటువంటి పేద విద్యార్థులకు గండిపడ్డట్టే కదా, అన్యాయం జరిగినట్టే కదా. కాబట్టి వీళ్ళది ఇట్లా ఉంటుంది. మా అగ్రకులాలది మెరిట్ విద్యార్థులకు అన్యాయం జరుగుతుందన్న డాక్టర్లు జరుగుతుంది. వాళ్ళేంది మెరిట్ విద్యార్థులకు అన్యాయం జరగకపోతే ఏముంది? వాళ్ళ బిడ్డల దగ్గర పైసలు ఉంటాయి, వాళ్ళు ఎక్కడెక్కడో విదేశాల్లో చదివించుకుంటూ ఉంటారు. అల్టిమేట్గా లాస్ అయ్యేది మా బిడ్డలే కదా. కేంద్ర సర్కారు యూజీసీ తీరును తప్పుబడుతున్న కాలేజ్ యూనివర్సిటీ. సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్నటువంటి యూజీసీ తీసుకున్నటువంటి డిసిషన్ని మన స్టేట్ లెవెల్లో ఉన్నటువంటి యూనివర్సిటీ, కాలేజీ హెల్త్ యూనివర్సిటీ ఉంది కదా, ఆ యూనివర్సిటీ వాళ్ళు తప్పు పడుతున్నారు. తప్పు పట్టి ఏం లాభం? తప్పు పట్టినా కానీ వాళ్ళు మారరు. వాళ్ళు ఒక డిసిషన్ తీసుకురంటే దానికి కట్టుబడి ఉంటారు. మా వాళ్ళకి కావాల్సింది కూడా పైసలే. ఇది ఇట్లా ఉంటే ఇక ఇంకో వార్త చూడు. ఇక డిస్కమ్ల మేరకు ఛత్తీస్గఢ్ ఉచ్చు రూపాయలు 260 కోట్లు చెల్లించాలన్న పవర్ గ్రిడ్ కార్పొరేషన్. నేషనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్కు ఫిర్యాదు. రాష్ట్రాన్ని డిఫాల్టర్ జాబితాలో చేరుస్తూ ప్రాప్తి పోర్టల్లో నమోదుగా. డిఫాల్టర్ దాంట్లో ఇక భవిష్యత్తులో ఎట్లాంటి ట్రాన్సాక్షన్స్ మనకు లోన్స్ ఇచ్చే అవకాశం ఉండదు. అంతేకాకుండా వాళ్ళు మన మధ్యలో ట్రాన్సాక్షన్ జరిపే అవకాశం కూడా లేకుండా చేస్తున్నట. మరి విద్యుత్ కొనుగోలుకు బిడ్లు వేయకుండా పవర్ ఎక్స్చేంజ్లకు అడ్డగింత. ఇక నెక్స్ట్ విద్యుత్ కొనుగోలు చేయాలన్నా కానీ మనకు అవకాశం లేకుండా చేస్తున్నట. హైకోర్టులో లంచ్ మోషన్లో పిటిషన్ వేసిన సర్కార్. డిస్పాచ్ సెంటర్స్ నిర్ణయాన్ని తప్పుపట్టిన హైకోర్టు. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని విద్యుత్ సంస్థలకు నోటీసులు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ సరఫరాలతో తప్పిన ముప్పు. మొత్తానికైతే మరి రాష్ట్ర సర్కారు వాళ్ళు ఎప్పుడు వేస్తారో ఏం చేస్తారో. వాళ్ళకు మొన్న 33 జీవో మీద ఏమంటేనే వేయలేదు. ఇవి మిత్రులారా మొత్తానికైతే మన V6 వెలుగు పేపర్లో ఉన్నటువంటి ప్రధాన వార్తలు. వీటిలో ఉంటే నమస్తే తెలంగాణ పేపర్ చూద్దాం. ఇక ఇందులో ఉంది చూడయ్యా అసలు మజా, అసలు కథ మామూలు లేదు. ఈ వార్త వల్ల నా తెలంగాణ ప్రజలకు ఉరిగింది ఏం లేదు. మాజీ మంత్రులపైకి ఎగిసిన కాకి. ఇక మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా మీరు వాళ్ళను ఇండ్ల తలుపులు పగలగొట్టి ఏమేమో చేసిపోతారు కదా. కాంగ్రెస్ గూండారాజ్. ఎమ్మెల్యే గాంధీ గూండాయిజం. కౌశిక్ రెడ్డి ఇంటిపై మూకదాడి. పోలీసుల సమక్షంలోనే విధ్వంసకాండ. కౌశిక్ను హౌస్ అరెస్ట్ చేసి సహకారం. ఫ్యాక్షనిస్టుల తరహాలో 9 కిలోమీటర్ల కాన్వాయ్తో రౌడీ దండు. పోలీసులను అరగంట దాకా అటు వెళ్ళొద్దన్న పెద్దలు. కౌశిక్కు మద్దతుగా తరలి వచ్చిన బీఆర్ఎస్ నాయకులు. పోలీస్ కమిషనరేట్లోనే వారిపై దౌర్జన్యం. గాంధీకేమో స్టేషన్ బెయిల్, బీఆర్ఎస్ నేతలకేమో అరెస్టులు. ఇక చూడయా మామూలే లేదు. ఈ వార్త వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏమాత్రం ఒరిగింది లేదు మిత్రులారా. కానీ పెద్ద తాటికాయంత అక్షరాలతోటి వార్తలు అయితే రాసుకొచ్చారు. ఎట్లా అంటే చూడు, ఈ వార్త కొంచెం చదివిన తర్వాత నేను ఎక్స్ప్లెనేషన్ చేసే ప్రయత్నం చేస్తాను. బీఆర్ఎస్ నేతలకు మద్దతుగా తిరగబడ్డ ప్రజానికం. పోలీసుల లాఠీచార్జు. బీఆర్ఎస్లను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకుపోతూ ఉంటే వాళ్ళ ఆ వెహికల్కి అడ్డం పడ్డారంట. నెత్తురు సలసల మరిగే దృశ్యం. ఏం జరుగుతున్నది తెలంగాణలో? ఎవడు తెచ్చిన రాజ్యంలో ఎవడు అధికారం చెలాయిస్తున్నాడు? తెర ముందు బొమ్మ ఎవరు, తెర వెనుక నడిపిస్తున్నది ఎవరు? ఎవరి దోపిడి వద్దని స్వరాష్ట్రం తెచ్చుకున్నామో వాళ్ళే మన మీద గూండాగిరి. తెలంగాణ గుండెకాయ మీద పట్టపగలు గూండాల స్వయ విహారం. అధికార మోకరింపు. గంటల తరబడి పోలీస్ వాహనాలు బీఆర్ఎస్ నేతలు. హైదరాబాద్ నుంచి రంగారెడ్డి జిల్లాకు తరలింపు. రోడ్లపై పండుకొని వాహనాలు అడిగించిన జనం. తలకొండపల్లిలో పోలీస్ వాహనాలు టైర్లకు నిప్పండించినట. కేశంపేట స్టేషన్లో సమీపంలోనే హోరెత్తిన నిరసన. రేవంత్ రెడ్డి ఖబర్దార్, సీఎం డౌన్ నినాదాలు. గులాబీ శ్రేణుల్లో సానుభూతి పరులపై లాఠీచార్జ్. ప్రజా ఆందోళన తగ్గిన తర్వాత పోలీసుల అధికారులట. రాత్రి 11:30కు బేషరతుగా బీఆర్ఎస్ లీడర్లను విడుదల చేసినట. మొత్తానికి ఈ వార్తను బట్టి చూసే మిత్రులారా ఎంత వీధి రౌడీలాగా అంటే ఫస్ట్ కౌశిక్ రెడ్డి ఏమో ఆయన రెచ్చగొట్టిండు. ఆయన ఏం చేసిండు? నువ్వు రెచ్చగొడితే నేను ఎందుకు కూడుకుంటా, నేను అధికార పక్షంలో ఉన్నా అని చెప్పి ఆయన గుండాగీర్లాకు 40-50 కార్లు వేసుకొని 200 మందితోటి మొత్తానికి కౌశిక్ రెడ్డి ఇంటికి వచ్చి ఆయన ఇల్లు ముట్టడి చేసి ఆ అద్దాలు మొత్తం ధ్వంసం చేయడం, ఆ లోపలికి గేటు మొత్తం ఇరగొట్టి లోపలికి వెళ్ళే అంటే ఈ పరిస్థితులను మొత్తం మీరు కూడా నిన్న విజువల్స్ చూసారు కదా. దీన్ని బట్టి చూస్తే ఆకు రౌడీ, వీధి రౌడీ చేసిన ప్రవర్తన ఉంది. అంటే ప్రజాప్రతినిధులు అయినటువంటి మీరే ఇట్లాంటి పరిస్థితులకు తెరలేపితే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఏం చేయాలి? అంటే మీకు ఒక విధంగా మాట్లాడితే
ఎమ్మెల్యేలకే సరిగ్గా రక్షణ లేనప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలకు ఎట్లా ఉంటుంది? మొన్న జరిగినటువంటి జైనూరులో ఉన్నటువంటి మహిళపైన అంటే ఇట్లాంటి శాంతి భద్రతలు ఏ విధంగా పోతున్నాయి? హోంశాఖనేమో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్తన ఉంటుంది. అంటే హోంశాఖ ఈ ముఖ్యమంత్రికి తెలియకుండా ఇదంతా జరుగుతుందా? ఆయన ప్రోద్బలంతో జరుగుతున్నాయని చెప్పి వాస్తవమే ఇది. ఒక విధంగా చెప్పాలంటే వాస్తవ పరిస్థితులకు చాలా దగ్గరగా ఉంది. ముఖ్యమంత్రికి తెలియకుండా ఇంత పెద్ద ఇష్యూ, ఇంత పెద్ద సంఘటన ఎట్లా జరుగుతూ ఉంటుంది? దాదాపు అక్కడ 200 నుంచి 300 మంది పోలీసులు దాకా ఉన్నారు. అయినప్పటికీ కూడా ఈ అరకెపూడి గాంధీ ఎవరైతే పోతారో అరకెపూడి గాంధీ వెళ్ళి ఆ ఇంటిపైన దాడి చేయడం ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు. ఇది హేయమైన చర్య. దీన్ని ప్రతి ఒక్క ప్రజాస్వామ్యవాది కూడా ఖండించాల్సిన బాధ్యత కూడా ఉంది. ఇంతేకాకుండా ఇక్కడ ఒక వార్త ఉంది, ఒక స్టేట్మెంట్ ఉంది మిత్రులారా. న్యాయం అడిగిన భూమిపుత్రుల ఈడ్చివేత. గత 10 ఏళ్లలో ఏడానన్నా ఇలాంటి దృశ్యాలు చూశామా? ఇక్కడ భూమిపుత్రుడి మీద చెయ్యెత్తినోడా, తెలంగాణ మీద నోరెత్తినోడా, సాక్షాత్తు ఎమ్మెల్యే అయిన తెలంగాణ బిడ్డ మీద బూతు పురాణం, ఏకంగా ఇంటి మీద దాడికి తిరింప, ఎవరిచ్చిన అలుసు, ఎవరు రాసిన స్క్రిప్టు, ఎటుపోతున్నాం రాష్ట్రంలో. ఇది మిత్రులారా, ఇక్కడ చూడండి ఒకసారి. తెలంగాణ గుండెపై కిరాయి గుండాల దాడి, పరాయినోల నుంచి పచ్చి బూతులు, హుజురాబాద్ గడ్డ మీద పుట్టినోడు లోకల్ కాదట, ఎక్కడి నుంచో వచ్చినోళ్ళు స్థానికులట, హైదరాబాద్ వాళ్ళ ఏరియానట, ప్రశ్నిస్తే ఇక్కడ తిరగనివ్వరట, తెలంగాణ నడి బొడ్డున సాగిన రౌడీ రాజ్యంలో వినిపించిన మాటలు ఇవి, ఎక్కడి నుంచి వచ్చిందా ధైర్యం, ఎవరి అండ చూసుకొని ఆ వీరంగం, 10 ఏళ్ళు కనపడని మూకలు మళ్ళీ తోక జాడిస్తున్నాయి. మొత్తానికైతే ఈ వార్తను బట్టి చూస్తే అరకెపూడి గాంధీ ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి వ్యక్తి అని చెప్పి మాట్లాడుతున్నారు. మరి బీఆర్ఎస్ పార్టీకి కొంచెమన్నా సిగ్గుమానం లేదా? మరి ఆయనకెందుకు 3 సార్లు టికెట్ ఇచ్చి గెలిపించుకున్నారు? ఇవాళ ఈయన కౌశిక్ రెడ్డి ఏమో లోకల్ అని చెప్పి చెప్తున్నాం, ఆయననేమో నాన్ లోకల్. మరి నాన్ లోకల్ ఆయనకు ఎందుకు టికెట్ ఇచ్చారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎంతోమంది బిడ్డలు ప్రాణాలు అర్పించారు, ఎంతోమంది ఉద్యమకారులు వాళ్ళ జీవితాలు మొత్తం సర్వనాశనం చేసుకున్నారు, జైళ్ళ పాలయ్యారు, ఆర్థికంగా నష్టపోయారు, జీవితం మొత్తం సర్వనాశనం చేసుకొని ఇప్పటికీ కొందరు పెళ్లిళ్ళు కూడా చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అట్లాంటి వారికి మరి టికెట్ ఇవ్వకుండా మరి ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చినటువంటి సెటిలర్కి ఎందుకు ఇచ్చారని చెప్పి మేము కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాం. ఉద్యమ పార్టీ అని చెప్పి మీరు గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు కదన్నా, మరి మీకెక్కడ పోయింది సోయి? ఈ ప్రశ్న వాళ్ళకంటే ఫస్ట్ మిమ్మల్ని అడగాల్సిన బాధ్యత తెలంగాణ ప్రతి వాదిపైన మా మీద ఉంది. మరి మీకెందుకు లేదు ఆ సోయి? మీకెందుకు ఇవ్వలేదు? ఆ శేర్లింగంపల్లిలో ఒక్క తెలంగాణ కోసం పోరాడినటువంటి ఒక్క వ్యక్తి కనిపించలేదా? ఏ ఒక్కడు కూడా కనిపించలేదా? అంటే అసలు ఫిట్టబుల్ పర్సన్ కదా, సూటబుల్ పర్సన్ ఒక్కడు కూడా కనిపించలేదా? మరి ఆయనకెందుకు ఇచ్చారు? మీరెందుకు ఇచ్చారు టికెట్? మరి దీని మీద బాధ్యత మీరు కూడా వహించాలి కదా. అంటే అవతలను విమర్శించే ముందు మరి మీ తప్పును ఎందుకు కప్పిపుచ్చుకుంటున్నారు? ఇది కూడా మేము చేసినటువంటి తప్పు అని చెప్పి తెలంగాణ సమాజానికి క్షమాపణ కోరండి, అప్పుడే మనకు క్షమించే అవకాశం ఉంటుంది. మొత్తానికైతే ఈ వార్త మొత్తము ప్రజల అటెన్షన్ మొత్తం డైవర్ట్ చేయడం కోసమే తప్ప ఈ రాజకీయంలో ఈ తెలంగాణ ప్రజలకు ఒరిగింది ఏమీ లేదు మిత్రులారా. కౌశిక్ రెడ్డి లేకపోతే ఈయన అరకెపూడి గాంధీ ఉన్నారు, వీళ్ళిద్దరు కలిసి సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో ఇద్దరు వదిలేసి మధ్యలో గీత గీసి కొట్టుకుంటారా? ఇద్దరు కలిసి తన్నుకుంటారా? 2 కత్తులు చెరొక కత్తిద్దాం, పొడుచుకుంటారా? ఇవంతా డ్రామా, ఇవంతా రాజకీయాలలో డ్రామా. ఈ రాష్ట్ర ప్రజలకు, పేద ప్రజలకు ఏమీ ఒరిగేది లేదు. వీళ్ళిద్దరు తన్నుకుంటే ఎవరికి ఒరిగేది లేదు. ఈ రాష్ట్ర ప్రజలకు రావాల్సినటువంటి సంక్షేమ పథకాలు అందేది లేదు, లేకపోతే రుణమాఫీ అయ్యేది లేదు, రైతు భరోసా చేయలేదు, ఏమీ లేదు, సచ్చేది లేదు. ఎంతసేపునా కానీ ప్రజల డైవర్షన్ పాలిటిక్స్ చేసేదే తప్ప ఏమాత్రం పేద ప్రజలకు ఒరిగేది ఏం లేదని చెప్పి సందర్భంగా గుర్తుపెట్టుకోండి మిత్రులారా. ఇక్కడ మరో వార్త చూస్తే ఆర్మీ అధికారులపై దాడి, స్నేహితురాలపై గ్యాంగ్ రేప్, మధ్యప్రదేశ్లో దారుణం. ఏం రోగం పుట్టిందా నాయన? దేశవ్యాప్తంగా ఇంతగానో జరుగుతున్నాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు ఏం చేస్తానో ఉన్నాయో. మొద్దు నిద్ర నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఇక చూడు, ఇంకో వార్త ఉన్నది మిత్రులారా. బాత్రూమ్ డోర్లు పగలగొట్టి విద్యార్థులపై దాడి, స్నానం లేటుగా చేస్తున్నారని పిల్లలపై పీఈటీ దౌర్జన్యం, సిరిసిల్లలో దారుణం. చూడు, అక్కడ వాటర్ ఫెసిలిటీస్ సరిగ్గా లేకపోతే, అక్కడ నీళ్లు సరిగ్గా రాకపోతే, ఆ పిల్లలు బాత్రూంలోకి పోయిన తర్వాత వాటర్ రాకపోతే వాళ్ళు స్నానం ఎట్లా తొందరగా చేస్తారు? రాష్ట్ర ప్రభుత్వానికి ఏమైనా సోయిన్నదా? అక్కడ వాటర్ ఫెసిలిటీ లేకపోతే వాటర్ ట్యాంకుల ద్వారానో లేకపోతే వేరే ఆల్టర్నేటివ్ సోర్స్ ద్వారా ఆ పిల్లలకు నీటి సౌకర్యాన్ని అందించాల్సింది పోయి అక్కడ ఉన్నటువంటి టీచర్లు వాళ్ళు ఆ పిల్లలపైన దాడి చేస్తారంట. ఇది ఎంత హేయమైన చర్య! ఆ పిల్లలపైన దాడి చేస్తే వాళ్ళు అంటే స్నానాలు చేయకుండా స్కూల్కి రమ్మంటారా? లేకపోతే ఏం చేయాలో వాళ్ళే చెప్పాలి కదా. ప్రభుత్వము కొంచెం మొద్దు నిద్ర వీడి ఆ గురుకులాలో కావచ్చు, లేకపోతే ప్రభుత్వ పాఠశాలలో ఆ బేసిక్ ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రొవైడ్ చేయండి అయ్యా. ఎంతసేపు నాని మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గగ్గోలు పెట్టిరు కదా, పెచ్చులుడిపోతున్నాయి, అసలు ఏం చేయట్లేదు, గురుకులాల్లో చనిపోతున్నారు, అది చేస్తారు. మరి మీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కూడా గురుకులాల్లో చనిపోతూ ఉన్నారు, ఫుడ్ పాయిజన్ అయి పిల్లలు హాస్పిటలైజ్డ్ అవుతూ ఉన్నారు.
వివిధ రకాలుగా పిల్లలు అక్కడ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కదా. మరి వాటిపైన మీరు కొంచెం ఆ విద్యాశాఖ మంత్రి కూడా జర ఎవరికొరికి అప్పచెప్పి జర వాటిపైన సమీక్ష చేయడం వల్ల జర ఏమైనా ఉపయోగం ఉంటుంది తప్ప అన్ని హోంశాఖ నీ దగ్గరనే, మున్సిపల్ శాఖ నీ దగ్గరనే, విద్యాశాఖ మంత్రి నీ దగ్గరనే, ముఖ్యమంత్రి నీ దగ్గరనే, అన్ని 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 శాఖలు నీ దగ్గరనే పెట్టుకొని నువ్వేమో ఢిల్లీకి అమెరికాకి చక్కర్లు కొట్టు. ఈ రాష్ట్రంలోనేమో శాంతి భద్రతలు గల్లంత అవుతాయి, విద్యాశాఖలో పెను మార్పులు చోటు చేసుకుంటాయి. ఇక్కడనేమో గ్రేటర్ హైదరాబాద్లో రాష్ట్ర వ్యాప్తంగా కుక్కల దాడులు ఉంటాయి. ఎందుకన్నా రాష్ట్ర ప్రభుత్వం ఆల్మోస్ట్ సంవత్సరం అవుతుంది, ఇక మా మంత్రివర్గ విస్తరణ అయిపోతే ఇంకేం లాభం? మొత్తానికి అయితే నమస్తే తెలంగాణ పేపర్లో ఉన్నటువంటి వార్తలు ఇక చూడు, ఎంత చేసేది రౌడీయిజం చూడు. టమాటాలు, కోడిగుడ్లు, రాళ్ళు, ప్రజాప్రతినిధులా లేకపోతే రౌడీలను నాయన? మిమ్మల్ని చూసి భవిష్యత్ తరాల్లో రాజకీయాలకు రావాల్సి ఏం నేర్చుకోవాలి? ఇక ఆంధ్రజ్యోతి పేపర్ చూస్తే ఇక్కడ పెద్ద ఎత్తున ఒక విమర్శల వార్త అయితే వచ్చింది మిత్రులారా. ప్రధాని సిజేఐ భేటీపై అనుమానాలున్నాయి. మా కేసు సిజేఐ విచారిస్తున్నారు, న్యాయం జరుగుతుందా అన్న అనుమానం ఉంది. శివసేన నేత సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు. సిజేఐ స్వతంత్రతపై నమ్మకం పోయింది, సుప్రీం బార్ అసోసియేషన్ ఖండించాలి. ఇందిరా. సిజేఐ ఇంట్లో ప్రధాని పూజపై ప్రతిపక్షాల విమర్శలు. సిజేఐ ఇంటికి ప్రధాని వెళ్ళడం తప్ప, గతంలో మన్మోహన్ ఇఫ్తార్ విందుకు సిజేఐ వెళ్ళలేదా? బీజేపీ ధ్వజం. మొత్తానికైతే అసలు ఈ జ్యుడిషియర్ బాడీ ఏదైతే ఉందో, జ్యుడిషియర్ బాడీ అనేది ఇండిపెండెన్స్గా వ్యవహరించాలి. ప్రతిపక్షానికి పాలకపక్షానికి అసలు వీటికి ఎలాంటి సంబంధం లేకుండా ఒక ట్రాన్స్పరెన్సీగా వెళ్తే దేశ ప్రజలకు కూడా నమ్మకం వచ్చే అవకాశం ఉంటుంది. అట్లే కాకుండా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్షాలు కావచ్చు, అన్ని పార్టీలకు కూడా నమ్మకం వచ్చే అవకాశం ఉంది. మరి ఆయన ఏదైనా ఫంక్షన్కు, వ్యక్తిగత ఫంక్షన్కు లేకపోతే కుటుంబ ఫంక్షన్కి వెళ్తే మంచి అవకాశం ఉంటుండే. కానీ మరి గణేష్ పూజ కోసం అంటే దేశంలో ఎన్నో చోట్ల మండపాలు ఉన్నప్పటికీ కూడా సీజే ఇంటికి వెళ్ళడం మరి కొంత అనుమానాలు అయితే రేకెత్తుతున్నాయి. వాస్తవంగా జనరల్గా అందరికీ కూడా కొంచెం అనుమానాలు అయితే వస్తూ ఉంటాయి. మరి దీనికేమో బీజేపీ పార్టీ కూడా తిప్పికొట్టే ప్రయత్నం చేస్తుందంట. ఇక ఇది వార్త గతంలోనే చూసినాం. అది ఇగో వీళ్ళది అదే ఉంది చూడు. చైర్లు గీర్లు వేసుకొని కొట్టుకోండి. ఆ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్కి వెళ్ళండి, మీ కార్యకర్తలు వాళ్ళ కార్యకర్తలు. ఇక్కడ ఇదొక వార్త ఉంది మిత్రులారా. ఏదో స్థానికతపై సుప్రీంకు సర్కార్ త్వరగా విచారించాలన్న విజ్ఞప్తికి ధర్మాసనం ఓకే. హైకోర్టు తీర్పుతో రాష్ట్రంలో ఆగిన వైద్య విద్య ప్రవేశాలు. సుప్రీం తీర్పుపై విద్యార్థులు, వైద్య శాఖ వర్గాలు ఉత్కంఠ. ఇక మా తెలంగాణ రాష్ట్ర సర్కార్కు హైకోర్టు చివాట్లు పెట్టినా కానీ ఇప్పటికీ కూడా మొద్దు నిద్ర వీడకుండా బయటికి వస్తలేదు. ఆ జీవో 33 పైన తెలంగాణ గడ్డ మీద పుట్టినటువంటి విద్యార్థి ఎవరైతే ఇక్కడ చదువుకున్నటువంటి బిడ్డ నాన్ లోకల్ అయ్యే పరిస్థితి వచ్చా ఉంది. మరి ఇక్కడ తెలంగాణ రాష్ట్రం కోసం వాళ్ళ యొక్క తల్లిదండ్రులు కావచ్చు, లేకపోతే వాళ్ళ వర్గాలకు చెందినటువంటి ఎంతోమంది పోరాటాలు చేసి స్వరాష్ట్రం సాధించుకున్న తర్వాత ఇక్కడ చదువుకున్న బిడ్డనే ఇక్కడ నాన్ లోకల్ అయితే పరిస్థితి ఏంది? ఆ మెడికల్ సీట్ల పైన ఇప్పటికీ పూర్తి స్థాయిలో రిపోర్ట్ ఇవ్వమంటే ఇప్పటికీ ఆ తెలంగాణ రాష్ట్ర సర్కారు మొద్దునిద్ర వీడతలేదు. మరి ఎందుకు ఇంత లేట్ చేస్తూ ఉన్నారు? ఈ తెలంగాణ బిడ్డలే కదా అన్యాయానికి గురయ్యేది. ఒకసారి దాని మీద కొంచెం స్పీడ్ వర్క్ చేసి ఆ అధికారులను ఆదేశిస్తే ఆ పని పూర్తవుతుంది కదా. చూడు ఇక్కడ ఇంకో వార్త. మంత్రివర్గ విస్తరణపై వచ్చే వారమే. ఇక ఆషాఢం పోయింది, శ్రావణం పోయింది, అన్ని మాసాలు పోయినప్పటికీ కూడా ఇప్పటికీ ఇంకా వారం రోజులట, ఇంకా ఇప్పటికి కూడా ఆ ముహూర్తం ఖరారు అయితలేదు. ఇవి మిత్రులారా మొత్తానికి V6 నమస్తే ఆంధ్రజ్యోతి పేపర్లో ఉన్నటువంటి ప్రధాన వార్తలు, వాటి వెనుక ఉన్నటువంటి కొన్ని వాస్తవాలు తెలిపే ప్రయత్నం చేసినాం. చూస్తూనే ఉండండి మా ఛానల్ని. ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే మీ కుటుంబ సభ్యులతోటి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయించండి, లైక్ చేయండి, మీ ఒపీనియన్ కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు మిత్రులారా.